కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు మౌనవ్రతంలో ఏమైనా ఉన్నారా అన్నటువంటి సందేహం నాకు వచ్చింది, మీలో చాలా మందికి కూడా వచ్చుండొచ్చు. డిప్యూటీ సీఎం అయినటువంటి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైనా వ్రతంలో ఉన్నారా? ఒకవేళ ఆ వ్రతం మౌన వ్రతమే అయితే మాకు తెలియపరచండి, ఎందుకంటే మేము మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఏమన్నా తెలుసా, అరే ఆయన నియోజకవర్గంలో ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంత కుల వివక్షతో ప్రజలు దళితులు బాధపడుతుంటే ఈయన ఎందుకు మాట్లాడడం లేదు అని మిమ్మల్ని తప్పుగా మేము అనుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మేము తప్పుగా అనుకుంటున్నాం. ఒకవేళ మీరు మౌనవ్రతంలో ఉంటే తప్పుగా అనుకోం కదా, ఓకే వ్రతంలో ఉన్నారులే, ఆయన మౌనం దీక్షలో ఉన్నాడులే అని అర్థం చేసుకుంటాం. ఒకవేళ మౌనవ్రతం ఉన్నా నాకు తెలిసి వారం 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉంటుంది. కానీ మీరు పదవిలోకి ఎక్కినప్పటి నుంచి, పదవి స్వీకరించినప్పటి నుంచి, ప్రమాణం చేసినప్పటి నుంచి, ప్రజలకు మేలు చేస్తారన్నప్పటి నుంచి మీరు మౌనవ్రతంలో ఉన్నారని మేము ఎలా సార్ అనుకుంటున్నాం? అంత పిచ్చోళ్ళం అయితే కాదు కదా. మీరు మౌనాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో, నా నియోజకవర్గంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నా నియోజకవర్గంలోనే ఒక వర్గానికి సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే ఇక నా పదవెందుకు, నా ఎమ్మెల్యే పోస్ట్ ఎందుకు అని మీకు ఎప్పుడు అనిపించలేదా సార్? పవన్ కళ్యాణ్ గారు అనిపించలేదా సార్? చిన్నపిల్లలు సార్, చిన్నపిల్లలు కుల వివక్షను ఎదుర్కొంటున్నారు, మీరు మాత్రం నోరు విప్పరు. మీరు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఏమన్నా తెలుసా, నా నియోజకవర్గంలో ఎలాంటి కుల వివక్ష జరిగినా, ఎవరు అవమానపరచబడినా, ఎవరు ఊర్లో నుంచి గెంటివేయబడినా, ఎవరికి క్రయ విక్రయాలు ఆగిపోయినా నేను మౌనం, సైలెన్స్, నేను మాట్లాడను అని మీరు కంకణం కట్టుకొని కూర్చున్నారు. నేను మాట్లాడను, నా నియోజకవర్గంలో ఏం జరిగినా నేను మాట్లాడను. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో మీకు పిఠాపురం నియోజకవర్గపు ప్రజలు ఓట్లు వేస్తారు సార్, ఖచ్చితంగా వేస్తారు సార్. ఓట్లు వేసే వాళ్ళలో ముందు వరుసలో ఉండేది దళితులే సార్.